నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సీనియర్ ఐఏఎస్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భారీ వర్షాల వల్ల ఎక్కడా కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం ఆయన కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డితో కలిసి భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, యూరియా ఎరువుల నిల్వలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల వల్ల ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ముఖ్యంగా జిల్లాలో శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఏరియాలలో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతంతో పాటు కాలువలు, చెరువులు, ఇతర జలాశయాలతో చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహా ఆయా శాఖలు సన్నద్ధమై ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. వరద జలాలు ప్రవహించే ప్రాంతాల మీదుగా ప్రజల రాకపోకలు సాగించకుండా నిషేధం విధించాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఇదివరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో కొందరు జలదిగ్బంధంలో చిక్కుకున్న సంఘటనలు నెలకొన్నాయని గుర్తు చేస్తూ అలాంటి ప్రదేశాలకు ప్రస్తుత పరిస్థితిలో ఎవరు వెళ్లకుండా కట్టడి చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపించేలా చూస్తామని, స్థానిక పరిస్థితుల గురించి జిల్లా యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భారీ వర్షాల వల్ల వరద పరిస్థితి నెలకొంటే సమర్థవంతంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాలు, కల్వాటులు, చెరువుల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. పురాతన శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచే కంటేశ్వర్, రైల్వే కమాన్, ముబారక్ నగర్ వంటి ప్రాంతాల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అన్నారు. ఎక్కడా కూడా చెరువులు, కాలువలకు గన్లు పడకుండా పరిస్థితులను పర్యవేక్షించాలని అన్నారు. కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్తో పాటు అగ్నిమాపక శాఖ, పోలీస్, మున్సిపల్ తదితర కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462220183కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని సూచించారు. సో 3 ఇష్యూస్, ఒకటి మనకి హెవీ రెయిన్స్ ఇప్పుడు ఏవైతే ఉంది, సో జస్ట్ ప్రిపేర్నెస్ అసెస్ చేయడం, ఏమైనా హెల్ప్ స్టేట్ లెవెల్ నుంచి కావాలన్నా కూడా
ఎస్కలేట్ చేయడానికి. సెకండ్ది మనకి సీజనల్ డిసీజెస్ కాబట్టి యూరియా అవైలబిలిటీ. సో ఈ మూడింటి మీద మనకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అదేవిధంగా ప్రిపేర్నెస్ ఎలా ఉంది జస్ట్ ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకి హెవీ రైడ్స్కి సో లక్కీలీ నిజామాబాద్లో కూడా అంత ప్రోడ్ ఏరియాస్ అనేవి లేవు. బట్ ఫ్యూ ఇష్యూస్ ఏమంటే ఒకటి మనకి ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్స్ దగ్గర రిపీటెడ్గా అంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. మనకి ఆ నవీపేట సైడ్ కానీ ఆ నందిపేట తుమ్మెడ అటు అక్కడ వాళ్ళు ఫిషింగ్కి మనకి కొంచెం వాటర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఫిషింగ్కి వెళ్తుంటారు. వాళ్ళు అంతా ట్రైన్డ్ అయి ఉంటారు. చాలాసార్లు డెత్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ వెళ్తుంటారు. కొంతమంది డ్రంకింగ్ కండిషన్లో కూడా వెళ్తుంటారు. సో అది ఒక్కటి కొంత పోలీస్ సైడ్ నుంచి ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి కూడా చెప్పి కొంత ఆ ఏరియాస్లో ఉన్న ఫీల్డ్ అఫీషియల్స్ కూడా అలర్ట్ చేయాలి. కమ్మర్పల్లి జంబి హనుమాన్ ఆలయం రోజురోజుకు ప్రాచుర్యంలోకి వస్తుంది. ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కమర్పల్లి మండల కేంద్రంలో గల జంబి హనుమాన్ ఆలయంలో శ్రావణ మాసం శనివారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో ఉదయం నుండి వేద పండితులు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపి స్వామివారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. అనంతరం భక్తులతో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. ఈ సందర్భంగా ఆ భక్తుడు భోగ రామస్వామి మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నామని, జంబి హనుమాన్ ఆలయం ఎంతో పవిత్రమైందని అన్నారు. శ్రీ జంబి హనుమాన్ అత్యంత మహిమాన్వితుడని, కోరిన కోరికలు తీరుతాయని చెప్పారు. కుటుంబీకులు ఇంట్లో పడుకొని ఉన్న సమయంలో ఓ గది తలుపులు తెరిచిన గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. చడి చప్పుడు కాకుండా ఆ బీరువాలో దాచి ఉంచిన బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన మిద్దె గోదావరి కుటుంబీకులు ఇంట్లో పడుకుని ఉండగా గుర్తు తెలియని దుండగులు తెల్లవారుజామున పక్క గదిలో ఉన్న తలుపులను తెరిచారు. ఆ గదిలోని బీరువాలో ఉన్న 8 గ్రాముల బంగారం, 10 తులాల వెండి పట్టగొలుసులను అపహరించారు. ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా చేశారు. ఉదయం నిద్ర లేవగానే చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన ఆ బాధిత కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రామ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి ఆధారాలు సేకరించారు. జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. తొలి శ్రావణ శనివారం స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు ఆచరించారు. భీమ్గల్ పట్టణంలో గల శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం శనివారంని పురస్కరించుకుని వేద పండితులు ఉదయాన్నే స్వామివారిని అభిషేకించి అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అలంకరణ పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనానికి ప్రవేశం కల్పించారు. గోవింద నామస్మరణలు చేస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైకి స్వామివారి దర్శనానికి నిజామాబాద్, బైన్సా, కరీంనగర్, నల్గొండ, బోధన్ నుండి భక్తులు తరలి వచ్చారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రం ఏర్పాటు చేశారు. పురాతన కాలంలో మాదిరిగా వీడీసీలు ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ బహిష్కరణల పేరుతో ప్రజలను వేధింపులకు గురి చేయడం మానుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి హితవు పలికారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డిఎల్ఎస్ఏ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి మాట్లాడుతూ ప్రజా దర్బార్లు పెట్టి శిక్షలు వేసే కాలం పోయిందని, చట్టం ఎవరికి చుట్టం కాదని అన్నారు. గ్రామాభివృద్ధి కమిటీలు చట్టానికి లోబడి పని చేయాలని సూచించారు. మహాత్మా గాంధీ చెప్పినట్లుగా గ్రామ స్వరాజ్యాల్లో ఉండాలి కానీ అమాయక ప్రజలపై గ్రామ బహిష్కరణ చేసే వారికి జరిమానాలు విధించడం చట్టవిరుద్ధమని చెప్పారు. రాజ్యాంగం ముందు అందరూ సమానులే అని, అగ్రకులాలకు ఒక మాదిరి, బడుగు బలహీన వర్గాలకు మరో రకమైన నిర్ణయాలు చేయడం శిక్షార్హమని హెచ్చరించారు. ఉదాహరణకి కుల బహిష్కరణ చేయడము, గుడులలోకి రానివ్వకపోవడము, లేదా జరిమానాలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ జరిమానాగా విధించడము, ఇట్లాంటి కొన్ని ఇల్లీగల్ చట్ట వ్యతిరేకమైన పనులు కూడా చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు. అలాగే రాష్ట్ర హైకోర్టు వారికి కూడా దీని మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దాని మీద వారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇటువంటి విషయాలలో ఒకసారి వెళ్ళి పరిశీలించమని. ఆ సందర్భంగా మేము ఇక్కడ ఈ లీగల్ సర్వీసెస్ క్యాంపుని కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఎన్నో సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవన్నీ పనిచేస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీ కూడా అలాగే ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనుకోవాలి. అది అభివృద్ధికి మాత్రమే పనిచేయాలి కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పనిచేయకూడదు. కాబట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటి లీగల్ అవేర్నెస్ కల్పించడానికే ఈరోజు వచ్చాము. ఎవరైనా సరే చట్టానికి లోబడి మాత్రమే పనిచేయాలి. అలా పనిచేయనప్పుడు మాత్రము ఆ చట్టం తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారు. ఆ విషయాన్ని వాళ్ళందరికీ క్లియర్గా చెప్పడానికి, ఒక మెసేజ్ పంపించడానికి, ఇటువంటి కార్యకలాపాలు ఇక ముందు చేయకుండా ఉండడానికి, అభివృద్ధిని మాత్రమే వాళ్ళు చేసుకునే విధంగా ఇంకెటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళు చేయకూడదని కరాఖండిగా చెప్పడం జరిగింది. సో ఆ విషయం కోసమని, ఆ అవేర్నెస్ కోసమని ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాము. ఇది ఒక మంచి సందేశాన్ని అందరికీ పంపిస్తుందని ఆశిస్తున్నాము. అనంతరం సిపి సాయి చైతన్య మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీలు చేసి అభివృద్ధి పనులు మితంగా ఉండాలి కానీ అపరిమితంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. గ్రామాభివృద్ధి కమిటీలో మహిళలు తమ వంతు పాత్ర పోషించేందుకు ముందుకు రావాలని కోరారు. కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు, సామాజిక కట్టుబాట్ల పేరుతో సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నేను వీటి కరెక్టా కాదా మంచిగా చేయడానికి మాట్లాడలేదు. నేను చట్టం ఏముందో చెప్తాను అంతే, తర్వాత మీరు ఆలోచించుకోవాలి. ఇట్లాంటి ఇది ఒక సహకార సంస్థ అనుకోండి. ఇట్లాంటి ఒక సహకార సంస్థ భారతదేశంలో వేల కోట్ల టర్నోవర్ చేస్తుంది. ఇట్లాంటి ఒక గ్రామంలో మొదలైన సహకార సంస్థ ఎవరికైనా తెలుసా? అమూల్ పాలు అయితే ఏదైతే ఉందో అది కూడా అమూల్ అనే ఆనంద్ అనే ఒక గ్రామంలో మొదలైన సంస్థ. ఇలాగే అందరూ డెవలప్మెంట్ చేసుకున్నాము, వాళ్ళందరూ అనుకున్నారు, డెవలప్మెంట్ చేసుకున్నారు. సో ఈ బీడీసీలో కూడా ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ గురించి ఆలోచించండి, అంతేగాని రాజకీయ లబ్ధి గురించి ఆలోచించకండి. ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు ఎవరైతే వీడికి ఎన్నుకుంటున్నారో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి. తన జీవితం ప్రజాసేవకే అంకితమని ఆర్మూర్ గాంధీ అబ్దుల్ హుసేన్ అన్నారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నా సేవా మార్గాన్ని వీడబోనని ఆయన స్పష్టం చేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆర్మూర్ గాంధీగా పేరుగాంచిన అబ్దుల్ హుసేన్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గత 30 సంవత్సరాల నుండి ప్రజాసేవ చేస్తున్నానని, పేదలకు ముందు ఉచితంగా సేవ చేసేవారినని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో తక్కువ డబ్బులకే పేదవారిని తన స్వంత ఆటో రిక్షాలో వారి గమ్యస్థానాలకు చేర్చడం, త్రాగునీరు అందించడం చేస్తున్నానని చెప్పారు. తనకు ఏ పార్టీలు, జెండాలతో సంబంధం లేదని, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని గ్రంథాలు ఒక్కటే అని ఆయన అన్నారు. తను ఇప్పటికీ కులాలతో సంబంధం లేకుండా ఎన్నో శవాలు మోశానని, కానీ తనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన ఆటోపై 50,000 వరకు ఫైనాన్స్ ఉందని, ఇంట్లో కుటుంబ సభ్యులు సేవ వద్దంటున్నారని, కానీ తాను మాత్రం తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తానని చెప్పడం అందరినీ కదిలించింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంటే వాళ్ళు ఒక్కోళ్ళు బాల్కొండ కుంటోడు దొరికితే పోతా అంటే
బై కిరాయి ఇచ్చి ఒక ఆటోలో ఇది చేస్తాను. నేను సచ్చిందాకా చేస్తా అని ఉన్నది. ఇంట్లో అంటారు గడ్డం పెద్దగా ఇడ్చబెట్టేయి మంచిగా కూర్చుండు. ఇసుండి బతికి 1000 సంవత్సరాలు లాభం లేదు. ఒక్క దినం పుట్టేది, ఒక్క దినం చచ్చిపోయేది, 2 దినాలు ఉన్నాయి జీవితం. ఒకటి పుట్టుడు, ఒకటి చచ్చిపోడు. ఇంట్లో వాళ్ళు పని చేయొద్దు అంటారు. ఇంట్లో ప్రేమతో అంటారు ఏంటికి నువ్వు ఇంట్లో కూర్చుండు, సెంట్ పెట్టుకో, మంచిగా తెల్ల బట్టలు తొడుగు అంటే నేను వద్దు. నేను చెప్పుకోలే గాంధీ అని. ఈ స్టేట్ గవర్నమెంట్ నాకు ఒక టైటిల్ గుర్తింపు ఇచ్చింది, గాంధీ, ఆర్మూర్ గాంధీ అని నాకు. నేటికి జిల్లాలో 11,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ తెలిపారు. అనవసరమైన ఆందోళనకు గురై అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేయొద్దని ఆయన రైతులకు సూచించారు. మోర్తాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని తిమ్మాపూర్, మోర్తాడ్తో పాటు గ్రోమోర్ సెంటర్ ఎరువుల గోడౌన్లలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ తనిఖీలు నిర్వహించారు. ఆయా గోడౌన్లలో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రైతుల అవసరానికి సరిపడా యూరియా అందించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించొద్దని అన్నారు. జిల్లాలో వర్షాకాలం పంటల సాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన గురి కావద్దని చెప్పారు. 2 రోజుల నుండి అధిక వర్షాలు కురుస్తుండటంతో ఈ సమయంలో రైతులు పంటలకు ఎరువులు, పురుగు మందులు చల్లడం గాని, పిచికారీ చేయడం గాని చేయవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ ఇన్ఛార్జ్ ఏడీఏ సాయి కృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి హరీష్, సొసైటీ సీఈఓ కాశీరాం తదితరులు రైతులు పాల్గొన్నారు. విద్యారంగం తరహాలోనే వైద్య రంగం పనితీరును మరింతగా మెరుగుపరచాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థను, టాయిలెట్లను చక్కదిద్దాలని, లీకేజ్లను అరికట్టాలని, స్టోరింగ్, ఆసుపత్రి ముందు భాగంలో కిటికీల అద్దాలకు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేపట్టి నెల రోజుల లోపు పనులు పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఆయన గడువు విధించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిలు సందర్శించారు. అంతకుముందు మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం జీజీహెచ్లో ఆసుపత్రి పనితీరుపై సంబంధిత అధికారులతో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష జరిపారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకా కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాల గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను మరింతగా మెరుగుపరచాలని, అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని సూచించారు. వివిధ వైద్య సేవల కోసం ప్రతిరోజు 1800 నుండి 2000 మంది వరకు అవుట్ పేషెంట్ రోగులు జీజీహెచ్కు వస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని విభాగాల పనితీరు మెరుగుపడేలా చూడాలన్నారు. అన్ని విభాగాలలో 180 మంది వైద్యులు, సరిపడా సిబ్బందితో పాటు అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు జీజీహెచ్ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మేజర్, మైనర్ సర్జరీలతో పాటు షుగర్, బీపీ, డెంగ్యూ, మలేరియా, థైరాయిడ్ వంటి వ్యాధి నిర్ధారణ టెస్టులు ఉచితంగా చేస్తారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీటికి ₹1000 రుసుము వసూలు చేస్తున్నారని అన్నారు. అన్ని విభాగాలలో ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిపుణులైన వైద్యులు, వారికి అనుబంధంగా మెడికల్ ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జీజీహెచ్లో కీలు మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తుండడం జరుగుతుందని, డెంటల్ విభాగం ఆధ్వర్యంలో ఎంతో ఖర్చుతో కూడుకుని ఉన్న సర్జరీలను కూడా స్థానికంగా చేస్తున్నారని అన్నారు. విద్యారంగం తరహాలోనే వైద్య రంగం పనితీరును మరింతగా మెరుగుపరచాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆసుపత్రికి అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయిస్తామని అన్నారు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థను, టాయిలెట్లను చక్కదిద్దాలని, లీకేజ్లను అరికట్టాలని, ఫ్లోరింగ్, ఆసుపత్రి ముందు భాగంలో కిటికీల అద్దాలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి నెల రోజుల లోపు పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు గడువు విధించారు. 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆసుపత్రి కావడం వల్ల నిర్వహణపరమైన లోపాలను కూడా చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జీజీహెచ్తో పాటు బోధన్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొని ఉన్న చిన్న ఇబ్బందులను అధిగమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
డిపార్ట్మెంట్ వైజ్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ మన డిస్టిక్లో పేషెంట్స్ వస్తూ ఉన్నారు, దాన్ని సాల్వ్ చేసేటానికి మనం అన్ని విధాలుగా ఉన్నామా, అన్ని డాక్టర్స్ ఉన్నారా అని డిస్కషన్ చేశాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడిపించాం. నేను సిన్స్ మనకు 40 years కింద నుంచి మనకు మెడికల్ కాలేజ్ కావాలి, హాస్పిటల్ కావాలని మన గ్రాండ్ ఫాదర్స్ కూడా అనేవాళ్ళు. అనుకోకుండా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో ఓ పట్టుతో ఇది హాస్పిటల్ కట్టించాం. బాగా చేసి కట్టించినందుకు కొన్ని చిన్న చిన్న రిపేర్స్ వస్తూ ఉన్నాయి. వితిన్ 1.5 monthsలో రిపేర్స్ కూడా అయిపోతాయి. ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళే మాట్లాడారు. ఆల్ డిపార్ట్మెంట్స్ నియర్లీ మన హాస్పిటల్లో 180 వరకు డాక్టర్స్ ఉన్నారు. 180 డాక్టర్స్ ఉన్నారు, ఆల్ టైప్ డాక్టర్స్. నేను మన డిస్ట్రిక్ట్ ప్రజలకు ఒకటే, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ప్రతి దానికి ఇక్కడ కానీ, బోధనలో కానీ, ఆర్మూర్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడున్న చిన్న దాంతో ఇష్యూ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఇప్పుడే రివ్యూ చేసిన తర్వాత ఎన్ని ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. డెంటల్ కానీ, ఫ్రాక్చర్స్ అయితే కాళ్ళు చేతులు ఇరుగుతా కానీ, నీ రిప్లేస్మెంటు ఇది మోకాళ్ళు చిప్ప కూడా వేసినప్పుడు కానీ బయట పోతే 3-4 lakhs తీసుకుంటాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. భారత జవాన్ల పరాక్రమం, ధైర్యం, దేశభక్తికి ప్రతీక కార్గిల్ విజయ్ దివాస్ అని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపుల జగన్మోహన్ గౌడ్ అన్నారు. నేటి యువత జవాన్ల దేశభక్తి, ధైర్య సాహసం ఆదర్శంగా తీసుకుని నడవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శనివారం రోజు నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో గల కార్గిల్ అమరవీరుల స్తూపానికి న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ జిల్లా అధ్యక్షులు మల్లెపుల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ 1999 జమ్మూ కాశ్మీర్ లడక్ కార్గిల్ జిల్లా పర్వత ప్రాంతాన్ని పాకిస్తాన్ సైన్యం ఆక్రమించడాన్ని భారత సైనిక జవాన్లు ధైర్య సాహసాలతో సమర్థవంతంగా ఎదుర్కొని కార్గిల్ యుద్ధంలో జవాన్లు ప్రాణత్యాగం చేసి విజయం సాధించడం జరిగిందన్నారు. మాతృభూమి కోసం భారత వీర జవాన్లు పరాక్రమం, ధైర్యానికి, దేశభక్తికి ప్రతీకగా అని నేటి యువత జవాన్ల దేశభక్తి, ధైర్య సాహసం ఆదర్శంగా తీసుకుని నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదర్, మాణిక్రాజు, వెంకటరమణ గౌడ్, చిన్నానాయక్ తదితరులు పాల్గొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వన మహోత్సవం పేరిట కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసిందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆరోపించారు. కేవలం ఫోటోల కోసం ఫోజులిస్తూ మొక్కలు నాటారని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో వన మహోత్సవంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం ఫోటోల కోసం ఫోజులు ఇచ్చి సంరక్షించలేదన్నారు. ప్రతి ఏటా సుమారు 200 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి 2 లక్షల మొక్కలు కూడా నాటలేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, మాజీ కౌన్సిలర్లు కొంత మురళి తదితరులు పాల్గొన్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత 2 రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రుద్రూర్ 54.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో చెరువులకు జలకళ సంతరించుకుంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ గ్రామ చెరువు నిండుకుండలా దర్శనమిస్తుంది. చెరువులోకి సమృద్ధిగా నీరు చేరడంతో గ్రామంలోని అంబం గల్లి వద్ద ఉన్న గాడీలు నీటి ప్రవాహంతో పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా చెరువులు కుంటలు నిండిపోగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. గత 1 రోజులుగా వర్షాల కోసం ఎదురు చూసిన అన్నదాతలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు అందుబాటులో లేక నిలిచిపోయిన వరి పంట సాగులో ఇప్పుడు నిమగ్నమయ్యారు. కార్గిల్ విజయ్ దివస్ ను భారత విద్యార్థి సేన ఘనంగా నిర్వహించింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీ చేపట్టి కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులర్పించింది. బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పిస్తూ ర్యాలీ చేపట్టారు. కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఓల్డ్ బస్టాండ్, పెద్ద హనుమాన్ మందిర్ మీదుగా తిరిగి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి సేన బోధన్ పట్టణ అధ్యక్షుడు కస్పలింగం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 26న దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్గిల్ యుద్ధంలో భారతదేశం పాకిస్తాన్పై గొప్ప విజయం సాధించిందని అన్నారు. 1999లో జమ్మూ కాశ్మీర్ పరిధిలోని కార్గిల్లో పాక్ ఆక్రమిత భూభాగాన్ని తిరిగి పొందడానికి భారత ఆర్మీ చేసిన యుద్ధం తిరుగులేనిదని అన్నారు. భారత సైన్యం అపారమైన ధైర్య సాహసాలను, వ్యూహాత్మక ప్రతిభను ప్రదర్శించి చివరకు పాకిస్తాన్ దళాలను వెనక్కి నెట్టి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుందని వివరించారు. ఆ యుద్ధం భారత చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని, దేశ సైనిక పరాక్రమాన్ని, సైనికుల దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తుందని చెప్పారు. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి అమరులైన భారత సైనికుల త్యాగాలు మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఎనుగంటి గౌతమ్ గౌడ్, బిల్లా విజయ్, సాగర్ గౌడ్, శివ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు బోధన్ పట్టణంలోని భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే 1999లో మన కార్గిల్లో జరిగినటువంటి యుద్ధంలో మనం విజయం సాధించినందుకు, మరియు అలాగే 527 మంది వీర జవాన్లు వీరమరణం పొందినందుకు వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎట్టకేలకు ఇందూర్ జిల్లాపై వరుణుడు కరుణించాడు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతాంగం సాగు పనుల్లో బిజీగా మారారు. ఇప్పటికే వరి నాట్లు వేసిన పొలాలు ఎండిపోతుండగా వర్షాలు ప్రాణం పోశాయి. మరో 4 రోజులు వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతన్నల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. గత 3 రోజులుగా ప్రారంభమైన వాన ఇంకా కురుస్తూనే ఉంది. దీంతో ముసురు వేయడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు వానల కోసం ఎదురు చూసిన రైతులు కురుస్తున్న వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడన ద్రోణి పుణ్యమాని మొదలైన వర్షం క్రమంగా భారీగా మారింది. అలాగే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి నేటి ఉదయం వరకు 1069.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
అత్యధికంగా చందూర్ 57.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా కోటగిరి 56.8, రుద్రూర్ 54.6, పొతంగల్ 52.5 మిల్లీలీటర్ల వర్షం నమోదైందని చెప్పారు. అత్యల్పంగా ముప్కాల్ 10.5, కమర్పల్లి 12.9, ఏర్గట్ల 13.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్లు వివరించారు. కాగా మరో 4 రోజుల పాటు కూడా జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వాతావరణ అధికారులు సూచించారు. ఏదేమైనా వర్షాకాలం మొదలైన మొదట్లో వర్షాలు కురిసిన తర్వాత ముఖం చాటేశాయి. ఒకవైపు సాగు పనులు ముందుకు సాగక మరోవైపు బోర్ల వద్ద వేసిన వరి నాట్లు ఎండుముఖం పట్టాయి. అయితే గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నలో ఆశలు చిగురింపచేశాయి. యువతలో దేశభక్తి, సమర్పణ భావన పెంచడానికి కార్గిల్ విజయ్ దివస్ ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆ రోజు ప్రధాని వాజ్పేయి తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ ఉగ్రవాద దేశానికి ఒక హెచ్చరికగా మారిందన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో 2 మహిళలతో పాకిస్తాన్ ఉగ్ర దేశానికి చెమటలు పట్టించి ఉగ్ర స్థావరాలను కూల్చివేసిన ఘనత భారత సైన్యానికి దక్కిందని ఆయన అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో గల కార్గిల్ స్మారక స్తూపాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించి కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్లు మన దేశ గౌరవాన్ని అమరంగా నిలిపారని, వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. దేశ యువతలో దేశభక్తి, సమర్పణ భావన పెంచడానికి కార్గిల్ విజయ్ దివస్ ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలుస్తుందన్నారు. భారత భూభాగం నుండి కాశ్మీర్ను వేరు చేయాలన్న ఉద్దేశంతో ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ కార్గిల్ పర్వతాల ఆక్రమణను ఆపరేషన్ విజయ్ పేరుతో భారత సైన్యం తిప్పికొట్టిన విజయానికి, మన సైనికులు చూపిన వీరత్వానికి గుర్తుగా మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. పార్టీలు అధికారం వస్తుంటాయి, పోతుంటాయి, మాకు మా దేశ భద్రతే ముఖ్యమని భావించి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ ఉగ్రవాద దేశానికి ఒక హెచ్చరికగా మారిందన్నారు. ఆ రోజు జరిగిన భీకర యుద్ధంలో 527 మంది వీరుల ప్రాణత్యాగం వృధా పోలేదని, వారి యొక్క తెగువను ఆదర్శంగా తీసుకుని మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రదేశానికే కాకుండా భారత్ వైపు చూడాలన్న శత్రు దేశాలన్నింటికీ ఒక హెచ్చరికను జారీ చేశామన్నారు. 2014 నుండి బీజేపీ అధికారంలో వచ్చాక 370 ఆర్టికల్ రద్దు చేసి బాంబు పేలులతో దద్దరిల్లే భూభాగాన్ని సుందర కాశ్మీర్గా తీర్చిదిద్ది పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఓర్వలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గంలో అమాయక ప్రజలపై దాడి చేసిందన్నారు. మోడీ సారథ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో 2 మహిళలతో పాకిస్తాన్ ఉగ్రదేశానికి చెమటలు పట్టించి ఉగ్ర స్థావరాలను కూల్చివేసిన ఘనత మన భారత సైన్యం మోదీకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మన రియల్ హీరోస్ అయిన భారత సైనికులను తలుచుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టి ఆ రోజు సుమారు 50 రోజుల యుద్ధం. ఎప్పుడు కూడా భారతదేశం అంటే శాంతిని కోరుకుంటుంది. కానీ శత్రు దేశాలు ఎప్పుడైతే వారు అటాక్ చేస్తారో తగిన బుద్ధి, తగిన శాస్తి చెప్పడం భారతదేశ సైనికులకు అది వారి ఘనత. ఏదైతే కార్గిల్ యుద్ధంలో 527 మంది చనిపోయిన వారి త్యాగాలు అవి వృధా కాలేదు. వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని మొన్న ఏదైతే పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడి, వారిని స్ఫూర్తిగానే ఈరోజు కేవలం 2 మహిళలే ఉగ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఏదైతే భారతదేశం ఎప్పుడైనా కానీ శాంతిని కోరుకునే దేశం. శత్రు దేశాలు మనపైన దాడి చేస్తే వారికి తగిన శాంతి చెప్పడం, అది కార్గిల్ యుద్ధ విజయము దానికి నిదర్శనం. వారి త్యాగాలు ఏదైతే 527 మంది సైనికుల త్యాగాలు, వారి ఆత్మలకు శాంతి కూరాలని మరొకసారి కోరుకుంటూ వారి కుటుంబాలను భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్గిల్ యుద్ధం స్ఫూర్తిగా తీసుకొని భారత్ సైనికులు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ భవిష్యత్తులో భారతదేశం వైపు చూడాలన్న శత్రు దేశాలకు మన ఆపరేషన్ సింధూర్ ఒక హెచ్చరిక.
చినుకు పడితేనే గ్రామాలు చిత్తడికి గురై నడవలేకపోతారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మారుమూల గ్రామాలకు వెళ్లాలంటేనే గగనమవుతోంది. అందున తన నియోజకవర్గంలో ఓ మారుమూల గ్రామ ప్రజలు డెంగ్యూ వ్యాధికి గురై బాధపడుతుంటే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి రోగులను పరామర్శించారు. మోపాల్ మండలం కాల్పోల్ గ్రామం గత వారం రోజులుగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతోంది. వైద్య శాఖ క్యాంపు నిర్వహిస్తోంది. ప్రతి ఇంటిలో డెంగ్యూ విష జ్వరాలతో బాధపడుతున్నారు. అయితే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ మారుమూల గ్రామ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అయినా తన నియోజకవర్గంలోని మారుమూల గ్రామంలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న రోగులను ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా వైద్యునిగా స్పందించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి భారీ వర్షంలో తడుస్తూ కాల్పోల్ గ్రామంలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సందర్శించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బురదలో తిరుగుతూ రోగులను పరామర్శించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణ యువజన గౌడ సంఘం అధ్యక్షుడిగా బత్తుల శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. దీంతో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, యువజన కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు బైండ్ల ప్రశాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆయన మొన్నటి వరకు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. జూన్ 13న ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. రుద్రూర్ మండల కేంద్రంలోని 6వ వార్డు పాత పోస్టాఫీస్ వెనకాల గల ఆ రోడ్డు పక్కన ముళ్ల చెట్లు పెరిగిపోవడంతో ఆ రోడ్డు గుండా వచ్చిపోయే వాహనదారులు, పాదచారులకు ఆ ముళ్ల చెట్లు తాకుతున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి రోడ్డు పక్కన పేరుకుపోయిన ఆ ముళ్ల చెట్లను తొలగించాలని కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం రోజు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. పూలబొకే అందిస్తూ స్వాగతం పలికారు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలతో పాటు అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండడాన్ని గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు. వారికి నాణ్యత తో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్వాడీలో చిన్నారుల హాజరు, వారికి అందిస్తున్న పౌష్టికాహారం, నేర్పిస్తున్న ఆటపాటల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు కోడిగుడ్లు అందించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం ఆర్మూర్ పట్టణంలోని 18, 33వ వార్డులలో వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించవద్దని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని అవగాహన కల్పించారు. వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మున్సిపల్ కమిషనర్ రాజు ఆయా వార్డులో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, వార్డు ఆఫీసర్లు, శానిటరీ జవాన్లు, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరానికి శనివారం రోజు వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి డీఈఓ అశోక్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలపై చర్చించారు. జిల్లాలో విద్యార్థుల ఎన్రోల్మెంట్, పాఠశాలలో వర్క్ అడ్జస్ట్మెంట్, సరిపోయేంత ఉపాధ్యాయుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో 29వ తేదీ కాంప్లెక్స్ మీటింగ్ను నాగుల పంచమి కారణంగా 30వ తేదీ రోజు జరిపే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి గారికి సూచన చేయడం జరిగింది. దానికి జిల్లా విద్యాశాఖ అధికారి సమ్మతించారు.
సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో జిల్లాలోనే మొదటగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. రావుట్ల గ్రామం సిర్నాపల్లి సంస్థానంలో ఉండేది. శ్రావణ మాసంలో వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమిని గ్రామస్తులు ఘనంగా జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తుంది. గ్రామ ప్రజలు, యువతి యువకులు భక్తి శ్రద్ధలతో శ్రీ గాడిమాకుల రాజరాజేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రధాన వీధుల్లో డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం ఊర్లో ఉట్టిని కొట్టేందుకు యువకులు పోటీ పడుతుంటారు. జెండా పైకి ఎగబాకి కొబ్బరికాయ తీసి కొట్టారు. ఈ పండుగను ప్రతి ఏటా ఆనవాయితీగా జరుపుకుంటామని వీడీసీ సభ్యులు తెలిపారు. రెంజల్ మండల కేంద్రంలో చేయూత పెన్షన్దారుల మహాగర్జన సన్నాహక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం హాజరై మాట్లాడారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెన్షన్దారులందరూ వారి హక్కుల సాధన కోసం కదం తొక్కి ఈ సమావేశంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేత, గీత, బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయూత పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కండరాల క్షీణిత వారికి 15,000 రూపాయల చొప్పున పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆగస్టు 13వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పెన్షన్దారుల మహాగర్జన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామం నుండి చేయూత పెన్షన్దారులు స్వచ్ఛందంగా కదిలివచ్చి చలో హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. భీమ్గల్ మండలంలోని పురాణిపేట్ గ్రామంలో ఆదివారం శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్గల్ మండలంలో ఇప్పటి వరకు 24 క్యాంపులు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. పురాణిపేట్లో 25వ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వైద్య శిబిరంలో ఎముకలు, స్త్రీ వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, చిన్నపిల్లలకు సంబంధించిన పీడియాట్రిక్ వైద్యులు ఉచితంగా సేవలు అందిస్తారని చెప్పారు. అలాగే సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి వైద్యం అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.